కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం. మనము గత కొద్దిగా కాలము నుంచి ఉపమానాలు అనే అధ్యయనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇంచుమించుగా 15 ఉపమానాల దాకా మనం ధ్యానించడము అనేది ముగించుకుని ఉన్నాం. అయితే ఈరోజు ఉపమానంలో భాగముగా కొద్ది విషయాలను మనము ధ్యానించే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనంలో మనం ఒక వాక్య భాగాన్ని ధ్యానించి మనం కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం చదువుకుందాం. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొక్కయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు వారి కాలంలో మనము 70 మంది శిష్యుల బృందాన్ని చూస్తూ ఉంటాం. అదే యేసుక్రీస్తు ప్రభువు వారి కాలంలో 12 మంది శిష్యుల బృందాన్ని కూడా మనము చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు వారిని నిరంతరము కూడా ఒక 12 మంది శిష్యులు వెంబడిస్తూనే ఉన్నారు. ఈరోజు వాళ్ళని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, లేదా మనము వాళ్ళతో పోల్చుకున్నప్పుడు, వాళ్ళ జీవితంలో 3.5 సంవత్సరాలు ఏకధీటిగా యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించినప్పుడు వాళ్ళు చేస్తున్న కులవృత్తిగా ఉన్న వ్యాపారాలను వదిలేశారు, లేదా వాళ్ళు చేస్తున్న పనులను వదిలేసి వాళ్ళు పెట్టుకున్న ఒకటే ఒక పని ఏమిటి అంటే యేసుక్రీస్తుని వెంబడించడమే. నిజంగా 365 రోజులు, ఒకవేళ 3 సంవత్సరాలు మనం చూస్తున్నట్లయితే ఇంచుమించుగా 1000 రోజుల పైన 1000 రోజుల పైన వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, నేను చెప్పాలనుకుంటున్న విషయము, యేసుక్రీస్తు ప్రభువారిని వారి యొక్క శిష్యులు ఒకవేళ లెక్కలలో చూస్తే 1500 రోజులు ఆయనను వెంబడించారు. 1500 రోజులు ఆయనను వెంబడించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేవత్వము వాళ్ళకి కనపడింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేసే ప్రతి అద్భుత కార్యాన్ని వాళ్ళు చూశారు. అందుకే అపోస్తుల కార్యము 1వ అధ్యాయంలో ఒక విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ విషయము అంటే, 1వ అధ్యాయము 'యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులను వెంబడిస్తూ వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తి అనుకోకుండా చనిపోయిన తర్వాత వాళ్ళు చేస్తున్న ఒక పనిని మనము పరిశీలన చేద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చదువుకుందాం. 21 నుంచి మనం చదువుకుందాం. కాబట్టి యోహాను బాప్తిసమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్యలో సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్నా. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మామూలు వ్యక్తి వలె బాప్తిసం తీసుకున్నాడు. ఎవరి చేత బాప్తిసం తీసుకున్నారంటే యోహాను చేత బాప్తిసము తీసుకున్నాడు. యోహాను చేత బాప్తిసము తీసుకున్న నాటి నుండి ఆయన చనిపోయి తిరిగి లేచిన వరకు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు ఆయనతోనే ఉన్నారు. అయితే ఇక్కడ నేను అండర్లైన్ చేయాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, వాళ్ళు ఇంచుమించుగా వాళ్ళను పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఇంచుమించుగా 1200 రోజులు యేసుక్రీస్తుతో ఉన్నారు.
అంటే 3.5 సంవత్సరాలు అని అంటూ ఉంటారు కదా. అంటే ఇంచుమించుగా 1200 రోజులు రాత్రింపగళ్ళు ఎవరితో ఉన్నారంట? యేసుక్రీస్తుతో ఉన్నారు. ఈరోజు ఒకవేళ అదే 1200 రోజులు మనము ఆరాధనకి రాగలిగామా? వాళ్ళైతే ప్రతిరోజు యేసుతోనే ట్రావెల్ చేశారు. కానీ ఈరోజు సంఘముతో ఒక స్థానిక సంఘ విశ్వాసి 1200 రోజులు ట్రావెల్ చేశాడా? మరలా మనకి శిష్యులైతే రోజు వెంబడించాలి. మనకు అలాంటి అవకాశము లేదు. 6 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు, ఒకరోజు ఆరాధించవచ్చు, అంతేనా? దేవుని మందిరములో మనము ఒక్కరోజు గడపడానికి 6 రోజులు మనకు దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ ఒక్కరోజు ఆరాధించడానికి 6 రోజుల సిద్ధపాటును మనకి ఇస్తూ ఉన్నాడు. అయితే 1200 రోజులు అంటే ఇంచుమించుగా ఒక 20 సంవత్సరాల దాకా ఉంటుంది. 20 సంవత్సరాల పైబడి. ఎందుకంటే మీరు గమనించినప్పుడు 52 ఆదివారాలు ఉంటాయి కదా. 52 ఆదివారాలు ఇంటూ ఒకవేళ 20 వేసినా కూడా ఎంత వచ్చిందంటే 1000 రోజులే వచ్చింది. అంటే ఒక 25 సంవత్సరాలు నుంచి మనము ఎవరమైనా కూడా ప్రతి ఆదివారము నేను తప్పక దేవుని మందిరములో వచ్చే ఒక వ్యక్తిగా నేను ఉన్నాను అని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? కానీ అపోస్తలులు అయితే వారానికి ఒక్కసారి కాదు, కానీ ప్రతిరోజు 1200 రోజులు యేసుతోనే వారి యొక్క జీవనాన్ని కొనసాగించారు. అయితే ఎందుకు ఆయనతో కొనసాగించాలి అని అనుకున్నారంటే, కీర్తనల గ్రంథము 'యేసుక్రీస్తు ప్రభువారిలో వాళ్ళు చూసిన కొన్ని గుణగణాలను నేను ఈ కీర్తనల గ్రంథంలోంచి మీకు నేను వివరిస్తాను. 4వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుకుందాం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకునుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. యెహోవా ఏం చేశాడంటే, దేవుడు తన భక్తులను ఏం చేస్తాడంట? ఏర్పాటు చేసుకుంటాడు. అంటే 1200 రోజులు వాళ్ళు యేసుక్రీస్తుతో ఉండడానికి దేవుడే వాళ్ళని ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. అంటే దేవుడు ఏర్పాటులో వాళ్ళు ఉన్నారు కాబట్టే 1200 రోజులు యేసుక్రీస్తు ప్రభువారితో జీవించడానికి సిద్ధపడ్డాడు. అయితే ఈరోజు మనము దేవుని ఏర్పాటులో మనం ఉండగలిగినట్లయితే ప్రతి ఆదివారము కూడా రాగలిగిన స్వభావం మనకి ఉంటుంది. ఒకవేళ నువ్వు దేవుని ఏర్పాటులో లేకపోతే, దేవుని యొక్క చిత్తములో నువ్వు లేకపోతే ఆదివారం రావాలి అనుకుంటావు, కానీ రాలేని పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఎందుకు వీళ్ళు క్రీస్తు ప్రభువారిని వెంబడించారు అంటే అక్కడ చెప్తూ ఉన్నారు. చూడండి, దానికి పేర్లలుగా నేను వివరిస్తూ ఉన్నాను. 7వ వచనం, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. అంటే ఈ జనాలందరూ 1200 రోజులు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించారు అంటే, వాళ్ళు పట్టే చేపల్లో ఆనందం కంటే, వాళ్ళు తినే రొట్టెలలో ఆనందం కంటే, వాళ్ళు సహవాసాలలో ఉండే ఆనందము కంటే, వాళ్ళ హృదయానికి దానికంటే ఎక్కువ ఆనందాన్ని ఎవరిస్తారనుకున్నారు? యేసుక్రీస్తు ఇస్తా అనుకున్నారు. యేసుక్రీస్తు ఇస్తాడని తెలిసి వారు యేసుక్రీస్తుని ఏం చేశారంటే వెంబడించారు. అంటే యేసుక్రీస్తుని వెంబడించడం ద్వారా దేవుడు వారికి ఏం చేశాడంటే సంతోషాన్ని ఇచ్చాడు. సంతోషమునే కాదు కానీ 8వ వచనాన్ని నేను తెలియజేస్తున్నాను. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదు. అదేంటండి, కీర్తనల గ్రంథానికి వారికి సంబంధం ఏమైనా ఉందా అంటే క్రీస్తుతో వెంబడించాలి అనే నిశ్చయత శిష్యులు ఎందుకు కలిగి ఉన్నారంటే, శిష్యులకి క్రీస్తు ధైర్యాన్ని ఇచ్చాడు, శిష్యులకి క్రీస్తు సంతోషాన్ని ఇచ్చాడు, శిష్యులను క్రీస్తు ఎలా ఉంచాడంటే సురక్షితముగా ఉంచాడు.
మీరు చూడండి, ఒక ఓడ ప్రయాణము జరుగుతున్నప్పుడు వాస్తవానికి లోకంలో ఒక మాట ఉంటుంది, వెన్నులో వణుకు పుట్టింది. ఎవరికి? శిష్యులందరికీ. అయ్యా, మేమందరము నశించిపోవచ్చున్నాం, దయచేసి నువ్వు నిద్ర లేగు అన్నారు. ఆయన లెగ్గానే ఆయన ఏం చెప్పాడంట? అల్ప విశ్వాసులారా. అంటే యేసుని వెంబడించిన తరువాత మనము ధైర్యాన్ని పట్టుకోవాలి, భయాన్ని విడిచిపెట్టాలి. క్రీస్తును పట్టుకోవాలి, లోకాన్ని విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టగలిగినట్లయితే దేవుడు ఈ లోకంలో ఉండే సంతోషము కంటే మరింత సంతోషాన్ని ఆయన నీకు ఇచ్చేవాడిగా ఉంటాడు. అయితే ఈ సంతోషము కావాలి అని, ఈ సురక్షితమైనది స్థానము కావాలి అని యేసుక్రీస్తుని వెంబడించడానికి అనేకులు ఆశపడ్డారు. ఆశపడ్డ వాళ్ళందరూ కూడా వెంబడించలేకపోయారు. ఒక వ్యక్తి ఆశపడి, అయ్యా నేను నీతోనే వస్తానయ్యా అని అన్నాడు. అప్పుడు యేసు ఏమన్నాడంటే, నువ్వు నన్ను వెంబడించవచ్చు, చాలా మంచిదే, కానీ నన్ను వెంబడించాలంటే నీ ఆస్తి అమ్మి ఎవరికి ఇవ్వాలంట? బేదలకు. అంటే క్రీస్తును వెంబడించడం అంటే కేవలం ఆయన వెనక నడవడం అనేది కానే కాదు. అలాగే క్రైస్తవులం అవ్వడము అంటే కేవలం ప్రార్థనకి రావడం మాత్రమే కాదు. క్రైస్తవులు అంటే కేవలం పాటలు పాడడమే కాదు. క్రైస్తవులం అంటే కేవలం ప్రార్థన చేయడమే కానే కాదు. అంటే క్రైస్తవ్యము అంటే ఏమిటి అంటే క్రీస్తు కొరకు ఏదైనా వదులుకునే ఆ యొక్క జ్ఞానము నీకు ఉండడం. ఈరోజు క్రీస్తు కొరకు నువ్వు ఏమి వదులుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నావు? అయితే నువ్వు వదులుకోవాలని సిద్ధపడాలి అంటే నువ్వు ఆయన శిష్యుడు అవ్వాలి. క్రీస్తు కొరకు ఏదైనా వదులుకోగలిగిన స్వభావం ఎవరిలో మాత్రమే ఉంటుందంటే శిష్యులలో మాత్రమే ఉంటుంది. అంటే క్రీస్తుకు శిష్యుడు అయితేనే ఆయన కొరకు పని చేయాలనిపించింది. క్రీస్తుకు శిష్యుడు అయితేనే ఆయనలో ఆనందం అర్థమవుతుంది. క్రీస్తుకు శిష్యుడు అయితేనే బాధలలో కూడా ఆనందపడడం అనేది మనకి అర్థమవుతుంది. అయితే ప్రియులారా, ఈరోజు అటువంటి ఉపమానాన్ని నేనైతే తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, లూకా సువార్త 14వ అధ్యాయము 28వ వచనంలో ఉన్న ఈ యొక్క ఉపమాన జాబితాలో ఉన్న ఈ వాక్యాన్ని మనము ఈరోజు ధ్యానాంశముగా నేర్చుకుందాం. ఒకవేళ ఈ యొక్క ఉపమానము, ఈ ప్రసంగానికి ఒకవేళ హెడ్లైన్ ఏమిటి అంటే గోపురము అనే ఈ ప్రసంగాన్ని మనము నేర్చుకుంటూ ముందుకు వెళదాం. అయితే ఈ ప్రసంగానికి ముందుగా, ఈ విషయాలు చెప్పడానికి ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నారంటే ఆయన సమరయ గలిలయ నుండి యెరూషలేము మార్గములో వెళుతూ ఉన్నాడు. అంటే మీకు చాలాసార్లు చెప్పాను నేను, ఏమిటి అంటే గలిలయ, తర్వాత సమరయ, తర్వాత యోదయ. అంటే మ్యాప్ పాయింట్ మీరు చూసినప్పుడు వెనక ఫస్ట్ ఏముంటుందంట? పైన గలిలయ, తర్వాత సమరయ, తర్వాత యోదయ. ఇప్పుడు యెరూషలేము ఎక్కడ ఉందంటే ఈ యోదా ప్రాంతంలో ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పైనుంచి కిందకు దిగుతూ ఉన్నారు. కిందకు దిగుతూ ఉన్నప్పుడు అనేక మంది ఆయనను వెంబడించాలని ఆశపడుతున్నారు. వెంబడించే వారిలో కొంతమంది ఆహారం కోసం వెంబడిస్తున్నారు, కొంతమంది ఆరోగ్యం కోసం వెంబడిస్తున్నారు, కొంతమంది నిజముగా ఆయనతో ఉండాలని ఇష్టపడుతూ వెంబడిస్తూ ఉన్నారు. వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వచనాలు కేవలము లూకా సువార్తలో మాత్రమే ఉన్నది. లూకా సువార్తలో మాత్రమే ఈ విషయాలను ఆయన ఎందుకు కేంద్రీకరించాడు అంటే, ఈ లూకా అనే ఈ యొక్క రచయిత ఎవరికి ఈ పుస్తకాన్ని రాశాడు అంటే గ్రీకులకు రాశాడు. సహజంగా గ్రీకులు ఏం చేస్తారంటే లోకాన్ని వెంబడిస్తారు, లోకంలో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకోవాలని ప్రయాసపడతారు. ఆ జ్ఞానము సంపాదించుకుంటే మనము గొప్పవాళ్ళము అని అనుకుంటారు. కానీ క్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, లోకాన్ని వెంబడించిన వాడు జ్ఞానవంతుడు కాదు, లోకంలో జీవించేవాడు గొప్పవాడు కాదు, కానీ ఎవరు గొప్పవాడంటే నా శిష్యుడే గొప్పవాడు అని చెప్తూ ఉన్నాడు. చెప్తూ 28వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ రెండు విషయాలను వివరిస్తూ ఉన్నాడు.
గోపురము గురించి, యుద్ధమును గురించిన ఉపమానము. చూద్దాం 28వ వచనం. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుడి. తగులుబడి మొదట లెక్క చూచుకొనడా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులతో ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, అయ్యా మీరందరూ నన్ను వెంబడించాలనుకుంటున్నారు, మీరందరూ నన్ను వెంబడించడం చాలా మంచిదే, నాకు మంచిదే. కానీ మీరు నన్ను వెంబడించాలి అంటే నేను ఒక చిన్న ఉదాహరణగా మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఏంటి ఆ విషయము అంటే, ఒక వ్యక్తి గోపురం కట్టాలి అని అనుకున్నాడు. గోపురము ఒక వ్యక్తి కట్టాలి అని అనుకుంటే, కట్టాలి అంటే నిర్మాణం అయిపోదు. చూడండి, భూమి మీద కట్టిన ఫస్ట్ మొట్టమొదటి గొప్ప గోపురాన్ని గురించిన అధ్యాయాన్ని మనం చూద్దాం. ఆదికాండము 11వ అధ్యాయము, ఆదికాండము 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. ఆదికాండము 11వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ జనాలు కూడా ఏమనుకుంటున్నారంటే, కొంతమంది అంటారు ఆశకి హద్దు ఉండాలి అని. నిజంగా ఇక్కడ ఉన్న జనాలకి ఆశకి హద్దే లేదు. ఏంటి అంటే, వాళ్ళు చేస్తున్న పాపమును బట్టి దేవుడు విధిస్తున్న శిక్షను తప్పించుకోవడానికి వాళ్ళు ఏం కట్టుకోవాలనుకున్నారంటే, పెద్ద గోపురం కట్టుకోవాలనుకున్నారు. ఎందుకు ఆ గోపురం కట్టుకోవాలనుకున్నారంటే, దానిని బాబేలు గోపురము అని అంటూ ఉంటారు. ఈ గోపురము ఎంత ఎత్తు, ఎంత పొడవు, దాని వెడల్పు ఎంత అంటే అది మనకు తెలియదు. ఎందుకంటే ఇది దేవుని చేత నిర్మించబడిన గోపురము కాదు. ఇది ఎవరు కట్టుకోవాలనుకుంటున్నారు? మనుషులు కట్టుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ పరిస్థితిని చూద్దాం. ఆదికాండము 11వ అధ్యాయము 3వ వచనం. మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసున్నకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. అంటే వీళ్ళు గోపురము కట్టుకోవాలనుకుంటున్నారు. కట్టుకోవడానికి ఒక ఐటెం కావాలి, కానీ దానికి ఆ ఐటెం లేకుండా ప్రత్యామ్నాయమైన ఐటెం వాళ్ళ దగ్గర ఉంది. అంటే వీళ్ళు కట్టుకోవాలన్న ఆలోచనే కాదు, కానీ అది కట్టడానికి కావాల్సిన మెటీరియల్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఉన్న తర్వాత 4వ వచనం. మరియు వారు మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందుము రండని మాట్లాడుకొనగా అని చెప్తున్నారు. వాస్తవానికి ఈ వాక్యం చదివినప్పుడు దీంట్లో తప్పేంటి అని నాకు అర్థం కాల. సహజంగా ఎవరి దగ్గర డబ్బులు ఉంటే బంగారం కొనుక్కోవాలనుకుంటారు, ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. అది తప్ప అంటే తప్పేం కాదు. మరి ఇల్లు కూడా కట్టుకోవడం తప్ప అంటే తప్పేం కాదు, కానీ ఉద్దేశము తప్పు. కట్టుకోవడం తప్పు కాదు, ఉద్దేశము తప్పు. కానీ ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, కట్టడానికి వీళ్ళు చేసిన పనులు ఏంటో చూద్దాం. చూడండి, కింద మీకు ఇక్కడ కనపడుతుందా? ఒక నిర్మాణాన్ని చేపట్టారు. దాని గురించి వాళ్ళు మొట్టమొదటిగా ఏం చేశారు? చర్చించారు. ఎలా కట్టాలి మనం అని చర్చించారు. చర్చించడమే కాదు, కానీ దాని కొరకు ఏం చేయాలనుకున్నారంట? కష్టపడాలనుకున్నారు. చర్చించారు, దాని కొరకు కష్టపడ్డారు. కష్టపడి ఎందుకు కష్టపడుతున్నారంటే, మంచి గోపురము కట్టాలి. అసలు మంచి గోపురము ఎందుకు అంటే, మంచి పేరు కావాలి. మీకు అర్థమైందా? ఒక గోపురము కావాలంటే చర్చించాలి, కష్టపడాలి, మంచిగా కట్టాలనే నిర్ణయం తీసుకోవాలి, దానిని బట్టి మంచి పేరు సంపాదించుకోవాలి. ఇక్కడ దాకే నేను మీకు చెప్పాలనుకుంటున్నా. అంటే మీకు అర్థమైందా? ఒక గోపురము కట్టాలంటే ముందుగా ఏం కావాలంటే ఒక చర్చ ఉండాలి. ఆ చర్చలో ఏమి ఉండాలి? మనం ఎన్ని స్టేర్లు కట్టాలి, దానికి మెటీరియల్ ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి, దాన్ని మెటీరియల్ ఎక్కడి నుంచి తావాలి, దానికి పనివారిని ఎక్కడి నుంచి కురమాయించాలి, ఎలా కట్టుకుంటే నీకు నాకు ఉపయోగము అని దాని గురించి బాగా ఏం చేయాలంట? ఒక సంభాషణ ఉండాలి.
బాబేలు గోపురం చేసినప్పుడు వాళ్ళు అటువంటి సంభాషణనే వేసుకున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏం చెప్తున్నాడంటే, అయ్యా మీరు కూడా నన్ను వెంబడించాలనుకుంటున్నారు. వెంబడించాలనుకోవడం మంచిదే, కానీ వెంబడించాలి అనుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే, నేను ఒక విషయాన్ని చెప్తా. గోపురము కట్టాలనుకుంటే గోపురం రాదు. ఆ గోపురము కట్టాలి అంటే ఆ గోపురమును ఎలాగ కట్టాలి, ఆ బిల్డింగ్ కొరకు ఎక్కడ డబ్బులు తావాలి, ఎవరితో కట్టించాలి అనే ఆలోచన చేస్తాం కదా అని చెప్తూ 29వ వచనాన్ని చెప్తున్నాడు. చూచుకొనని ఎడల, పైన ఏం చెప్పాడు? చూచుకోవాలి అని చెప్పాడు. కింద ఏం చెప్తున్నాడు? చూచుకొనని ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున అని చెప్తున్నాడు. మీకు చరిత్ర ఒకటి నేను జ్ఞాపకం చేస్తాను. హగ్గై కాలంలో కూడా ఇశ్రాయేల్ ప్రజలు చెరలోంచి బయటికి వస్తారు. చెరలోంచి బయటికి వచ్చి వాళ్ళు ఏం చేశారంటే గబా 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 దేవాలయం కట్టాలనుకున్నారు. కట్టాలనుకుని ఏం చేశారంటే పునాదులు లేపారు. పునాదులు లేపారు కానీ గోపురాన్ని ఏం చేయలేకపోయారు, నిర్మించలేకపోయారు. దానికి గల కారణం ఏమిటి అంటే, దానిని కట్టడానికి వాళ్ళు ఎటువంటి సరైన ఆలోచనలు చేయలేదు. దాని కొరకు చర్చ పెట్టలేదు. దాని కొరకు ధనాన్ని స్వీకరించలేదు. చూడండి, దావీదు కూడా గోపురాన్ని కట్టే ముందు ఏం చెప్పాడంటే, మీరు అందరూ కూడా మీకు కలిగినంతా కూడా దేవుని మందిరానికి తండి. గుడారాలను వేసేటప్పుడు కూడా మోషే కూడా ఏం చెప్పాడంటే, మీకు కలిగినదంతా కూడా నాకు ఇవ్వండి. అంటే ఏదైనా కట్టాలి అంటే చర్చ అవసరము, ధనము అవసరము, నాకీషుగా పని చేయాలి అని నిర్గమాకాండంలో పదే 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 అంటారు. అంటే దేవాలయం పని కదా, ఎలా పడితే అలా చేయడానికి కుదరదు. నాకీషుగా అంటే అందముగా తయారు చేయాలి అని చెప్పాడు. అయితే ఈ గోపురము మంచి నిర్మాణము కావాలి అంటే, ఏ గోపురమైన మంచి నిర్మాణం కావాలంటే చర్చ, ధనము, పనివాళ్ళు, దాని సామాగ్రి అన్నీ కూడా అవసరం. ఒకవేళ ఇవేవి చూసుకోకుండా కట్టాలి అనుకుని కట్టేసావు అనుకో, నువ్వేమవుతావు అంటే దానిని కొనసాగించలేవు. కొనసాగించలేకపోతే ఏమవుతావు అంటే 30వ వచనం బాగా వివరంగా తెలియజేస్తుంది. చూచు వారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టెను కానీ కొనసాగింపలేక పోయినని అతని చూచి ఎగతాళి చేయు సాగుదురు. అంటే కట్టాలి అనుకునే ఉద్దేశం ఉంటే సరిపోదు, కానీ కట్టడానికి కావాల్సిన చర్చ, ధనము అవి కావాలి. ఒకవేళ అవి లేకుండా కోరిక మాత్రమే ఉంటే సమాజంలో నువ్వేమవుతావు అంటే ఎక్కిరింత పాలవుతావు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పటిదాకా ఒక గోపురాన్ని చెప్పాడు. గోపురం కట్టాలంటే సిద్ధపడాలి. సిద్ధపడితే గోపురము నిలబడిద్ది. సిద్ధపాటు లేకపోతే ఆ గోపురము నిలవబడదు, తిరిగి అవమానాల పాలు అవుతావు. చెప్పిన తర్వాత ఇంకొక విషయాన్ని ఉదాహరణగా కూడా ఉపమాన రీతిగా చెప్తున్నాడు. 31వ వచనం. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చు వానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుడి. మొదట ఆలోచింపడా. ఇంత గోపురం గురించి చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఒక రాజు 20,000 మంది సైన్యంతో యుద్ధానికి వెళుతున్నాడు. అయితే ప్రత్యర్థి దగ్గర ఎంతమంది సైన్యం ఉన్నారంట? 10,000 మందే ఉన్నారు. 10,000 మందితో 20,000 మందిని యుద్ధం చేయగలమా? ఆలోచన చేయాలిగా. ఈరోజు అలాగే దేవుడు వాక్యం కూడా ఏం చెప్తుంది అంటే, నీ దగ్గర సైన్యము సరిపోకపోతే నువ్వు ఆలోచిస్తే అతనితో యుద్ధము చేయలేవని నీకు అర్థమైతే నువ్వు అతనితో ఏమైపోవాలంట? సమాధాన పడాలి. రాయబారిని పంపించి సమాధాన పడాలి అని చెప్పాడు. ఈ 2 విషయాలు చెప్పి ఈ 2 విషయాలను జత చేసి ఆయన ఏం చెప్తున్నాడంటే 33వ వచనం, ఆ ప్రకారమే. ఏ ప్రకారము? గోపురములాగా, యుద్ధములో రాజులాగా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు.
ఈరోజు గోపురము కట్టడానికి ఎలాగ ఆలోచన చేసావో, యుద్ధానికి వెళ్ళడానికి ఎలాగ ఆలోచన చేసావో, క్రీస్తుకి శిష్యుడు అవ్వడానికి కూడా నువ్వేం చేయాలంట? ఆలోచన చేయాలి. ఎందుకు ఆలోచన చేయాలి అంటే, ఒకవేళ నీవు క్రీస్తుకు శిష్యుడు అయితే, నువ్వు క్రీస్తుని అనుసరిస్తే, నువ్వు క్రీస్తుతో నడవాలి అని అనుకుంటే, నువ్వు చేయవలసిన పని 26వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, గోపురం కట్టాలంటే గోపురం రాదు, యుద్ధానికి వెళ్ళాలంటే గెలుపు రాదు, క్రైస్తవుడు అవ్వాలంటే క్రైస్తవుడు నువ్వు కాలేవు. నువ్వు క్రైస్తవుడు కావాలి అంటే గోపురాన్ని కట్టడానికి ఎలా సిద్ధము కలిగి ఉన్నావో, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎలా సైన్యాన్ని సిద్ధపరచుకున్నావో, క్రైస్తవుడు అవ్వడానికి కూడా నిన్ను నువ్వు బాగా నీ మనసును సిద్ధపరచుకోవాలి. ఒకవేళ నీ మనసును సిద్ధపరచుకోకుండా ఏదో ప్రార్థనకు వచ్చాము, ఏదో ప్రార్థన నుంచి వెళ్ళాము అంటే నువ్వేమవుతావంట? అవమానింపబడతావు. ఎవరి చేత అవమానింపబడతావు? అక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి. బాగా అర్థం అవ్వడానికి సామెతల గ్రంథాన్ని మనం తీద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనం, 25 నుంచి మనం చదువుకుందాం. నేను చెప్పిన బోధ ఏమయో మీరు వెనక త్రోసివేసితిరి, నేను గర్దింపగా లోబడకపోతిరి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన వెనక వస్తున్న వాళ్ళందరినీ కూడా, అయ్యా మీకు ఆహారం కావాలా తినండి, మీకు ఆరోగ్యం కావాలా ఇస్తాను, కానీ నన్ను వెంబడించాలి అనుకోవడం అనేది చాలా పెద్ద పని. అయితే దీనిని మీరు చెయ్యాలి అంటే ముందు నా బోధ బాగా మీరేం చేయాలంట? వినాలి. వినకుండా నిన్ను వెంబడిస్తా అంటే నువ్వు నన్ను వెంబడించలేవు. ఒక వ్యక్తి క్రీస్తును వెంబడించాలి అంటే, ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలి అంటే ఖచ్చితంగా బోధని పదే వినాలి. ఒక వ్యక్తి బోధ వినకుండా క్రైస్తవ్యంలో తన ఉనికిని ఎన్నటికీ కూడా చాటుకోలేడు. క్రైస్తవ్యంలో ఎక్కువ కాలం స్థిరంగా కూడా ఉండలేదు. ఎందుకు ప్రార్థన రావట్లేదు అంటే ఎక్కువగా వినలేదు కదా, సిద్ధపాటు లేడు కదా. ఎందుకు క్రైస్తవయం అనే ఈ యుద్ధంలో ఎదుర్కోలేకపోతున్నాడంటే ఆయన బోధను ఆయన ఏం చేశారంటే గద్దింపుకు లోబడలేదు. ఈరోజు ఒక క్రైస్తవుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆయన బోధ వినాలి, ఆయన గద్దింపుకి లోబడాలి. అలా కాకుండా నేను క్రైస్తవుడినే కానీ ఆయన మాట వినను, ఆయన గద్దింపుకి లోబడను అనేవాళ్ళు కూడా ఈరోజు ఉన్నారు. ఉండినప్పుడు 26వ వచనం చెప్తున్నాడు, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ఇందాక కీర్తన గ్రంథం 4వ అధ్యాయంలో ఏమన్నాడంటే, నా నీతికి ఆధారమగు దేవా నేను నీకే మొరపెడుచున్నాను, నీవే నన్ను సురక్షితముగా ఉంచితివి, నీవే నాకు ఆనందాన్ని ఇచ్చితివి, నీవే నాకు దిక్కు అని చెప్పాడు. ఎవరు? భక్తులు ఎప్పుడూ కూడా ఎవరి మీద పూర్తిగా ఆధారపడతారంటే దేవుని మీద ఆధారపడతారు. భక్తులలో కూడా దొంగ భక్తులు ఉంటారు. భక్తులు మనం చెప్పుకుంటారు కానీ దేవుని మీద ఆధారపడరు, దేవుని మాట వినరు, దేవుని గర్దింపుకి లోబడరు. అటువంటి వారి పరిస్థితి ఏమిటి అంటే దేవుడు వారిని చూసి ఏం చేస్తాడంట? అపహాస్యము చేస్తాడు లేదా నవ్వుతాడంట. అయితే ప్రియులారా, ఇప్పుడు మరలా మనము లూకాసు వార్తకి వద్దాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి అనక చూడండి, ఈ గలిలయ దేశంలో, ఈ సమరయ దేశంలో చేసిన అద్భుతాలు చూసిన తర్వాత చాలామంది, అయ్యా నేను నీతో ఉంటాను, అయ్యా నేను నిన్ను అనుసరిస్తాను, అయ్యా నీతో నాకు సెలవిప్పిచ్చయ్యా అని చాలామంది వస్తూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నన్ను వెంబడించడం అంత తేలికైనది ఏమి కూడా, నా దగ్గర తినే రొట్టె చాలా తేలికైనది, నా దగ్గర తీసుకునే అద్భుత కార్యక్రమము చాలా తేలికైనది, కానీ నన్ను వెంబడించడం అంత తేలికైన పని కానే కాదు. ఎందుకు కానే కాదు అంటే 26వ వచనంలో మనకి చాలా వివరంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, క్రీస్తును వెంబడించినప్పుడు ఒక్కోసారి నీ తల్లిని, నీ భార్యను, నీ అన్నదమ్ములను, నీ ప్రాణమును ద్వేషించాలి. అంటే ద్వేషించడము అంటే
అసలు ప్రేమించడము అంటే ఏంటి? పోనీ ద్వేషించడం కాదు, ప్రేమించడము అంటే ఏంటి? ఇష్టపడడం. ప్రేమకి నిర్వచనము అంటే ఏమిటి? ప్రేమకు నిర్వచనం అంటారు. ప్రేమకు నిర్వచనము అంటే ఏంటంటే అది మరలా క్రీస్తే చూపిస్తాడు. క్రీస్తు ఎవరిని ప్రేమించి భూమి మీదకు వచ్చాడు? లోకమును ప్రేమించి భూమి మీదకు వచ్చాడు. ఈ లోకుల కొరకు ఆయన శరీరాన్ని మనకేం చేశాడు? త్యాగము చేశాడు, అర్పణ చేశాడు. అలాగే నువ్వు దేవునిని ప్రేమిస్తే నువ్వు దేవుని కొరకు ఏదైనా అర్పించగలిగిన సామర్థ్యం ఉందా? ఒక పాట ఉంటుంది, అబ్రహామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అంటే దేవుని కొరకు అర్పణగా ఇచ్చిన అబ్రహాము గుర్తున్నాడా? దానిని ఏమన్నారంటే ప్రేమ. అలా నా వెనక పరిగెడితే కుదరదు. నన్ను వెంబడించాలంటే నువ్వు ముందుగా ఏమవ్వాలంటే నా శిష్యుడు అవ్వాలి. నా శిష్యుడు అవ్వాలి అంటే నాకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. నాకు పైన ఎవరు ఉండకూడదు. నా తరువాత ఎవరైనా ఉండాలి. అంటే నీ తల్లి ఎవరి తర్వాత ఉండాలి? నా తర్వాత. నీ భార్య ఎవరి తర్వాత ఉండాలి? నా తర్వాత. నీ ప్రాణము కూడా ఎవరి తర్వాత ఉండాలి? అంటే ఈరోజు ప్రార్థన అని అన్నావు అనుకోండి, ఒక పెళ్ళి అని అన్నావు అనుకోండి, ఇప్పుడు దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావు? దేవుణ్ణి ప్రేమించిన వాడివైతే ప్రార్థనకే ప్రాధాన్యత ఇస్తావు. అది ఏ ప్రార్థన అయినా, అది ఆరాధన కావచ్చు, అది కృతజ్ఞత కూడిక కావచ్చు, అది బైబిల్ తరగతి అవ్వచ్చు, అది ఉపవాస కూడిక అవ్వచ్చు. అంటే అక్కడ ఆయన వివరించింది ఏమిటి అంటే, ఈ లోకంలో నాకు ముందు నువ్వు ఏది ఉంచడానికి లేదు, నా తరువాతే ఏదైనా నువ్వు ఉంచాలి. కాబట్టి ఇటువంటి కష్టమైన పని నువ్వు చేయగలవా? కాబట్టి ముందుగానే నిర్ణయించుకో. గోపురం కట్టాలంటే ఎలా ముందుగా నిర్ణయించుకున్నారో, యుద్ధానికి వెళ్ళడానికి ఎలా ముందుగా నిర్ణయించుకున్నాడో, నాకు శిష్యుడుగా కావాలి అన్నా, క్రైస్తవుడిగా కావాలి అన్నా ముందుగానే నువ్వేం చేయాలంట? నిర్ణయించుకో. ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అయితే ప్రియులారా, ఎందుకు అంత గట్టిగా మనకు చెప్తున్నాడంటే, యేసుకి శిష్యుడిగా ఉండడము, క్రైస్తవుడిగా జీవించడము ఇష్టపడని వాడు ఒకడు ఉన్నాడు. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 6వ అధ్యాయము 11వ వచనం. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. యేసుకి ఎందుకు శిష్యుడు కావాలి అంటే, యేసుకు శిష్యుడైన తర్వాత నిన్ను ఇబ్బంది పెట్టడానికి, యేసుకు శిష్యుడైన తర్వాత నీ మీద అస్త్రాలను ఉపయోగించడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంట? అపవాది. ఆ అపవాది ఎవరిలో ప్రవేశిస్తాడో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ఆ తంత్రములు ఒకవేళ నీ తల్లిలో ఉండవచ్చు, ఆ తంత్రములు నీ భార్యలో ఉండవచ్చు, ఆ తంత్రములు నీ బిడ్డలలో ఉండవచ్చు, ఆ తంత్రములు తిరిగి నీ ప్రాణములోనే ఉండవచ్చు. కానీ నువ్వు దేవునికి ఏమవ్వకూడదంట? వేరు కాకూడదు. కాబట్టి దేవునితో జీవించాలి అని నువ్వు అనుకుంటే అది నువ్వు ముందుగానే సిద్ధపడు. ఒకవేళ నువ్వు సిద్ధపడకపోతే నీ జీవితంలో నువ్వు అవమానాల పాలు అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, నేను తెలియజేసే విషయం ఏమిటి అంటే, క్రైస్తవ్యంలో చాలామంది ఏమనుకుంటారంటే ఇది చాలా తేలికైన పని, ఇది చాలా సులువైన పని అని మనం అనుకుంటూ ఉన్నాము. కానీ క్రైస్తవ జీవితము చాలా కష్టమైన జీవితం. నిజమేంటంటే ఈ కష్టమైన జీవితాన్ని ఛేదించడానికి మనం వచ్చాం. ఈ కష్టమైన జీవితాన్ని ఛేదించేటప్పుడు, ఈ కష్టమైన జీవితంలో క్రీస్తుతో కలిసి బ్రతికేటప్పుడు సాతానుడు అనేకమైన తంత్రములు, అనేకమైన వ్యక్తుల ద్వారా తిరిగి నీ ప్రాణముతో సహా నిన్ను ఎంతో ఇబ్బంది పెడుతుంటారు. ఉదాహరణకి యోబుని సాతానుడు తన భార్య ద్వారా, తన బిడ్డల ద్వారా, తన ఆస్తి ద్వారా, తన స్నేహితుల ద్వారా అనేక తంత్రములను యోబు మీద ఏం చేశాడంట? ప్రదర్శించాడు. కానీ యోబు వాటన్నిటిని కూడా ఏం చేశాడంట? తట్టుకున్నాడు. అయితే యోబు మాత్రమే కాదు, కానీ చూడండి ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం నుంచి నేను తెలియజేస్తూ ఉన్నాను.
యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం. అందుకు యెహోవా పరిశుద్ధుడు దేవుడు, రోషము గల దేవుడు. అంటే యెహోషువ చెప్తున్నాడు, మనం నమ్ముకున్న దేవుడు మామూలు దేవుడు కాదు. ఆయన ఎటువంటి స్వభావం కలిగిన వాడంటే ఏ పాపము లేనివాడు, ఆయన చెంత చాలా రోషము గలవాడు అని యెహోషువ 24వ అధ్యాయంలో చెప్తున్నాడు. తర్వాత ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు. మీరు ఆయనను సేవింపలేరు. ఒక వ్యక్తి దేవునిని సేవించాలి అంటే, ఒక వ్యక్తి దేవునిని వెంబడించాలి అంటే, ఒక వ్యక్తి దేవుని శిష్యుడు కావాలి అంటే అతడు దేనికి దూరంగా ఉండాలంట? పాపాలకి అపరాధాలకి దూరంగా ఉండాలి. అలా వాటికి దూరంగా ఉంటేనే మనం ఎవరిని సేవించగలము? దేవుణ్ణి సేవించగలం. అలా కాదు, నేను చేయాల్సింది నేను చేస్తూ ఉంటా, కానీ ఆదివారం ఆరాధనకు వస్తాను, నన్ను చచ్చిపోయినప్పుడు క్రిస్టియన్ సమాజ్ చేయండి, నా పెళ్ళి క్రిస్టియన్ పెళ్ళి చేయండి, నా పుట్టినరోజు క్రిస్టియన్ పుట్టినరోజులు చేయండి అంటే అది దేవునికి ఇష్టమైన పని అన్నటికీ కూడా కాదు. తర్వాత చెప్తున్నాడు 20వ వచనం. అప్పుడు యెహోషువ అన్నారు, మీరు యెహోవాను విసర్జించిరి, అన్య దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయువాడు ఎవడైనను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మును క్షీణింపజేయననగా మీరు పాపము చేశారు. ఏంటి ఆ పాపము అంటే అన్య దేవతలను మొక్కారు. ఎవరిని వదిలేశారు? పరిశుద్ధ దేవుణ్ణి వదిలేశారు. ఎవరిని వదిలేశారు? రోషము కలిగిన దేవుణ్ణి వదిలేశారు. ఎవరిని వదిలేశారు? నిజమైన దేవుణ్ణి వదిలేశారు. నిజమైన దేవుణ్ణి వదిలేసి ఆ పాపము చేయడం వల్ల మీరు దేవునికి ఎప్పటికీ కూడా భక్తులు కాలేరు. దేవుడికి భక్తులు అయితేనే దేవుడు మనకి ఏమిస్తాడంటే నెమ్మదిని కలుగు చేస్తాడు. కీర్తన గ్రంథం 4వ అధ్యాయంలో ఇందాక చదివాం. అయితే కాబట్టి మీకు మేలు చేయడానికి ఆయనకి అవకాశం లేదు. దేవుడికి అందరికీ మేలు చేయాలనుకునేది, కానీ మేలును పొందాలి అంటే మనం ఆయనకి ఏమవ్వాలంటే భక్తులం అవ్వాలి. ఆయనకి ఏం కావాలంటే శిష్యులమే కావాలి. అప్పుడు చెప్తున్నాడు 21వ వచనం, జనులు అట్లు కాదు అయ్యా, మాకు కీడు అనుభవిస్తున్నాం, మేము బాధ అనుభవిస్తున్నాం, దానికి గల కారణం ఏమిటి అంటే దేవునిని విడిచిపెట్టాం. దేవుణ్ణి విడిచిపెట్టాం కాబట్టి మాకు బాధలు ఉన్నాయి, దేవుణ్ణి విడిచిపెట్టాం కాబట్టి మాకు రోదనలు ఉన్నాయి. అయితే అట్లా కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. మేము చేసిన తప్పు మాకు అర్థమైంది కాబట్టి అన్ని దేవతలను విసిరేస్తాము, విగ్రహాలను పడేస్తాము, యెహోవానే మేము ఏం చేస్తామంట? సేవిస్తాము అన్నారు. అప్పుడు 22వ వచనం చూడండి. అప్పుడు యెహోషువ, మీరు యెహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మల్ని గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేము సాక్షులమే అనిరి. ఈరోజు మనము కూడా బాప్తిసము తీసుకున్నప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో మన పాపములను ఒప్పుకొని మనము నీటిలో మునిగిన తరువాత మన పాపములను మన పాత జీవితమును అక్కడ సమాధి చేశాం. సమాధి చేసిన దానికి గుర్తులు సాక్షులు ఎవరంటే, మొట్టమొదటిగా సాక్షి నువ్వు, తదుపరి సాక్షిగా దేవుడు, తదుపరి సాక్షిగా సంఘమే సాక్ష్యం. దేనికి? నువ్వు నీ పాత జీవితాన్ని సమాధి చేసావు అనడానికి. పాత జీవితాన్ని సమాధి చేసావని చెప్పిన తరువాత మరలా ఆ పాత జీవితంలోనే నువ్వు జీవిస్తే, ఆ పాపములోనే నువ్వు జీవిస్తే నీకేం జరగదు? మేలు జరగదు. కాబట్టి ఈరోజు నువ్వు ముందుగానే నిర్ణయించుకో. బాప్తిసం పొందడానికి ముందుగానే ఈ యొక్క బరువైన కాడిని నేను మోయగలనా, ఈ సిలువను నేను ఎత్తగలనా, ఈ శరీరంతో వచ్చే రుగ్మతలు, ఈ కుటుంబంలో వచ్చే సమస్యలు, ఈ సమాజంలో వచ్చే వాటిని నేను గ్రహించి క్రీస్తుతో సహవాసము చేయడానికి, క్రీస్తును వెంబడించడానికి, క్రీస్తుకు శిష్యుడిగా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నానా లేదా ఒక్కసారి పరిశీలన చేసుకో. అలా పరిశీలన చేయకుండా ఏదో నీటిలో మునిగి ఒక వారం వచ్చి, ఒక 10 రోజులు వచ్చి, 12 రోజులు రాకుండా ఇటువంటి క్రైస్తవ జీవితాలు దేవుడిని నిండి కోరుకోవట్లేదు. క్రీస్తును వెంబడించిన శిష్యులు 1200 రోజులు వెంబడించారు. ఈరోజు అదే 1200 రోజులు మనం వెంబడించాలంటే ఇంచుమించుగా ఒక 25 సంవత్సరాలు. ఒక వ్యక్తి 25 ఏళ్ళు అప్పుడు బాప్తిసం తీసుకుంటే 50 ఏళ్ళు వచ్చేదాకా అంత నిబద్ధతతో క్రీస్తుని వెంబడించగలడా? క్రీస్తును వెంబడించాలంటే కింద చెప్తూ ఉన్నాడు 23వ వచనం, దేవునిలో నువ్వు జీవించాలి అంటే 23. అందుకు అతడు అలాగైతే
మీ మధ్యనున్న అన్ని దేవతలను తొలగద్రోసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తట్టు మీ హృదయము త్రిప్పుకొనుడని చెప్పాను. ఈరోజు నిజముగా నువ్వు పాత జీవితాన్ని సమాధి చేసినట్లయితే, కొత్త జీవితంలో అడుగు పెట్టినట్లయితే, పరిశుద్ధాత్మను నువ్వు సంపాదించుకోవాలంటే అన్ని దేవతలను వాళ్ళు ఎలాగ తీసి పారవేశారో నీలో ఉన్న లోపములను, ఈ లోకములో ఉన్న ఆశలను నువ్వేం చేయాలంట? తీసివేసేసిన తర్వాత 24 అందుకు జనులు మా దేవుడైన యెహోవానే సేవించదమో ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. ఈరోజు ఇటువంటి బలమైన మాటలు మనం చెప్పగలమా? ఇలాంటి బలమైన మాటలు చెప్పాలి అంటే ఖచ్చితంగా మనం ఆయనకి ఏం కావాలంట? శిష్యులం కావాలి. కేవలము ఆ మాట ఎవరిలో మాత్రమే రాగలదంటే ఆయన శిష్యులలో మాత్రమే రాగలదు. ఆయనను వెంబడించి అందరిలో రాలేదు. గలిలయలో, సమరయాలో, యోదియాలో ఆయనకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, కానీ కౌంటింగ్ శిష్యులే. ఆయనకి కావాల్సింది ఎవరు కాదు? ఫ్యాన్స్ కాదు. ఈరోజు ఫ్యాన్స్ అంటే చాలామంది సినిమా రిలీజ్ అయితే బట్టలు ఇప్పేసి డ్యాన్స్ చేసేవాళ్ళు ఫ్యాన్స్, ఒకవేళ సినిమా రిలీజ్ అయితే పాలాభిషేకాలు చేసేవాళ్ళు ఫ్యాన్స్. అంటే ఇక్కడ దేవుడు అటువంటి ఫ్యాన్స్ను కోరుకోవట్ల. దేవుడు కోరుకునే అంటే ఎవరిని కోరుకుంటున్నాడంటే విశ్వాసులను కోరుకుంటున్నాడు. అదే విషయాన్ని పేతురు గ్రంథంలో మనకు వివరిస్తున్నాడు. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల, క్రైస్తవ్యం అంటేనే ఇందాకేం చెప్పాడు? చాలా బరువులు మోయాలి, చాలా బాధ్యతలు ఉంటాయి, చాలా కష్టతరహంగా ఉంటుంది, అన్ని ఇబ్బందులే పడుతూ ఉంటావు. కానీ క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక. ఇప్పుడు ఏం అవ్వకూడదంట? ఎప్పుడు సిగ్గుపడాలి? దేవునిలో ఉంటానని చెప్పి బాధలు వస్తే వెనక్కి వెళ్ళిపోతే సిగ్గుపడాలి. బాధలు వచ్చినందుకు మనం ఏం అవ్వకూడదంట? సిగ్గుపడక. సిగ్గు అంటే జనుల ముందుకు రావడానికి ఇష్టం లేక, ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలను. ఈరోజు దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంటే క్రైస్తవుడిగా క్రీస్తుని వెంబడించినప్పుడు, ఆయన సిలువను ఎత్తుకున్నప్పుడు తన కుటుంబము, తన సమాజము, తన బంధుమిత్రులు, తన ప్రాణము సహా ద్వేషించినా కూడా సిగ్గుపడక. ఎవరు గుర్తొస్తారంటే యోబు గుర్తొస్తాడు. సిగ్గుపడక. దానిని బట్టి ఎవరిని మహిమపరచాలంట? దేవుణ్ణి మహిమపరచాలి. ఈరోజు నిజంగా ఆనందంలో ఉంటే దేవుణ్ణి మహిమపరుస్తున్నాం, కానీ బాధలలో మహిమపరిచే క్రైస్తవులుగా మనం ఉంటున్నామా? ఈరోజు ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కోసారి వర్షంలో కానీ ఎండలో కానీ ఎవరైనా వస్తే, ఇంత వర్షంలో మీరు వచ్చారా అంటారు. అదేంటి? అంత వర్షంలో ఓడ ప్రయాణాలు చేసి అన్ని మైళ్ళు దూరం స్వార్థ పరిచర్యకి వాళ్ళు వెళ్ళినప్పుడు వచ్చినోడు బాగానే ఉంటాడు, వచ్చినోడిని ఎవడు రేకెడతాడు? ఉన్నోడు రేక కొడతాడు. ఇంత దూరం ఎలా వచ్చావు బ్రదర్ అంటే అప్పుడు అతనేమనుకుంటారు, అమ్మో దేవుని కోసం ఎంత కష్టపడుతున్నానా అని అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నా కోసం నువ్వు ఖచ్చితంగా కొన్ని బాధలు అనుభవించాలి. నిజంగా క్రీస్తు కూడా పూలబాట ఏం కాదు. క్రీస్తు జీవితం వచ్చాడు, పిడిగుద్దులు గుద్దించుకున్నాడు, వచ్చాడు, కష్టపడ్డాడు, వచ్చాడు. పాదయాత్ర ఈరోజు చేస్తున్న వాళ్ళు కాదు. పాదయాత్ర అంటే ఆ రోజుల్లోనే యేసుక్రీస్తు ప్రభువారు ఒక పాదయాత్ర చేశాడు. ఆ మైళ్ళు లెక్కేయడం మన వల్ల కానే కాదు. ఈరోజు చేసేవాళ్ళు మైళ్ళు లెక్కేసుకోవాలని చేస్తున్నారు, కానీ ఆ రోజు క్రీస్తు చేసిన ప్రతి మైలు, ప్రతి అడుగు ఎవరి కోసం చేశాడంట? దేవుని మహిమపరచాలి. ఈరోజు చేసేది ప్రజల క్షేమాని కోసం కాదు, ప్రజల యొక్క శ్రేయోభిలాష కోసం కాదు, వాళ్ళ యొక్క ఓట్ బ్యాంక్ కొరకు. కానీ క్రీస్తు చేసిన పాదయాత్ర ఎవరి కోసం అంట? దేవుని మహిమపరచడానికి. కాబట్టి ఈరోజు మనము ఎటువంటి క్రైస్తవులుగా ఉండాలంటే అటువంటి క్రైస్తవులుగా మనం ఉండాలి. అటువంటి క్రైస్తవ జీవితంలో మనకి ఏం వస్తూ ఉంటాయంటే 2 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. 2 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే క్రైస్తవుడిగా బ్రతకాలని, శిష్యుడిగా బ్రతకాలని చాలామంది అనుకుంటారు, కానీ అందరూ బాగా బ్రతకగలుగుతున్నారంటే బ్రతకలేకపోతున్నారు. వాళ్ళే చెడగొట్టుకుంటున్నారు. చెడగొట్టుకోకుండా పూర్ణ ఫలము పొందాలంటే, క్రీస్తు నుండి లబ్ధి పొందాలి అంటే, క్రీస్తు నుండి సురక్షితాన్ని పొందాలి అంటే, క్రీస్తు నుండి క్షేమాన్ని, రక్షణను, నేడు రక్షకుడు ఈ లోకంలో మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎందుకు పుట్టాడు?
నేడు రక్షకుడు ఈ లోకంలో పుట్టి ఉన్నాడు కదా. ఎందుకు అంటే నేడు రక్షకుడు పుట్టి, రక్షకుడు అంటేనే కాపాడేవాడు. అంటే దేవుడు నిన్ను కాపాడాలి అంటే సంపూర్ణ ఫలము అంటే ఏమిటి అంటే క్రైస్తవ జీవితంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా జాగ్రత్తగా లేకపోతే ముందేం చెప్తున్నాడు, క్రీస్తుని వెంబడించేటప్పుడు వెంబడించడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేసుకో, వెంబడించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండు చెప్తూ 9వ వచనం. జాగ్రత్త అంటే ఏంటి? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక, అంతేనా? దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుణ్ణి అంగీకరింపనివాడు. జాగ్రత్త దేనిలో అంటే ఈరోజు ఇది క్రీస్తు మాట, ఇది చెయ్యండి అని చెప్పి అబద్ధ బోధకులు ఉన్నారు. దేవుని మాట కానిది దేవుని మాట అని చెప్పి ప్రార్థనలు చేసే బోధకులు అనేకులు ఉన్నారు. అటువంటి వాళ్ళ మాట మీరు వినకుండా ఆ బోధ యందు నిలిచేవాడు తండ్రి కుమారుని అంగీకరించేవాడు. ఏ బోధ? ఆ బోధ. ఏ బోధ అంటే క్రీస్తు బోధ. కాబట్టి ఈరోజు మీరందరూ ఏ బోధ యందు నిలిచి ఉన్నారో ఒకసారి పరిశీలన చేయండి. దేవుని చిత్తమైతే ఈరోజు మనము దేవునికి శిష్యులుగా ఉండాలనుకుంటున్నాం, దేవుని వెంబడించాలనుకుంటున్నాం. వెంబడించడం అనేది అంత తేలికైన పని కాదని చెప్తూ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే చాలా విషయాలు మనకి వివరిస్తూ ఇప్పుడు చివరగా చెప్పిన ఆయన విషయాన్ని చూద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయము 28వ వచనం. గోపురం కట్టేటప్పుడు ఆలోచన చేసుకో, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆలోచన చేసుకో, క్రైస్తవుడు అయ్యే ముందు కూడా బాగా ఆలోచన చేసుకో. ఎందుకంటే మళ్ళా వెనుదిరిగితే అపహాస్యాలు, అవమానాలు పాలవడానికి అవకాశం ఉంటున్న తర్వాత అక్కడ ఏమని చెప్తున్నాడంటే 33వ వచనం. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతా విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. అంటే యేసుక్రీస్తుకు నువ్వు శిష్యుడు కావాలంటే ఖచ్చితంగా నీకు కలిగి ఉన్న చాలా వాటిని వదులుకోవాలి. గత వారంలో కూడా మనం అనుకున్నాం, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికకు వెళ్ళెను. అంటే క్రీస్తును వెంబడించాలని ఆశపడ్డాడు, కానీ ఈ లోకములో ఉన్న సాతాను తంత్రాలు అతను ఏం చేశాయంట, క్రీస్తు వైపు నుంచి మరలా లోకం వైపు తిప్పేశాయి. ఈరోజు నిన్ను కూడా సాతానుడు దేవుని వైపు నుంచి లోకం వైపు తిప్పడం చాలా తేలిక అతనికి. ఆ తేలికైన పనిని అతనికి కష్టం ఎలా చేయగలవంటే క్రీస్తుని ఆ బోధ యందు నువ్వు నిలిచి ఉండినట్లయితే నిన్ను తిప్పడం అతని వల్ల కాదు. ఇస్కరియోతు యోధాను కూడా తిప్పేసిన తర్వాత అతని చివరి పరిస్థితి ఎలాగుంది అంటే ఉరిపోసుకొని చనిపోయిన పరిస్థితి. ఈరోజు క్రీస్తులో జీవించగలిగితే నీకు జీవము, క్రీస్తును విడిచినట్లయితే అదే నీకు మరణము. అది భౌతికమైన మరణం కావచ్చు, అది ఆత్మ సంబంధమైన మరణం కావచ్చు. ఈరోజు క్రీస్తును అనుసరించినట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఇప్పటిదాకా ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను.